చూడటానికి ఎంతో అందంగా ఒక కళాఖండంలా కనిపిస్తోంది కదా తెలుగులిపి. అయితే ఈ వంపుల వెనుక ఒక పర్ఫెక్ట్ సైన్స్ దాగి ఉందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం తెలుగు వర్ణమాలలోని ఆ అద్భుతమైన లాజికల్ సీక్రెట్ను ఛేదించబోతున్నాం. తెలుగు వర్ణమాలను మొదటిసారి చూసినప్పుడు ఎవరికైనా సరే అమ్మో ఇన్ని అక్షరాలా ఇన్ని వంపులా అనిపిస్తుంది. వీటిని గుర్తుపెట్టుకోవడం అసాధ్యమేమో అని ఒక చిన్నపాటి భయం కలగడం కూడా చాలా సహజం. మరి ఇంత కాంప్లెక్స్గా కనిపించే దీని వెనుక రహస్యమేంటి? అయితే అసలు విషయం ఏంటంటే, తెలుగు వర్ణమాలను నేర్చుకోవాలంటే వందల కొద్దీ అక్షరాలను బట్టి పట్టక్కర్లేదు. అలా చేయడమంటే ఒక ఇంజిన్లోని ప్రతి బోల్ట్ని నట్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. దాని బదులు అసలు ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో దాని వెనుకున్న సిస్టమ్ను అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు అన్నీ అవే దారికొస్తాయి. సరే, ఈ వర్ణమాల అనే పజిల్ను ఛేదించడంలో మనకు దొరికే మొదటి క్లూ ఇదే. ఈ మొత్తం అక్షరాల వ్యవస్థ కేవలం 2 ప్రాథమిక కుటుంబాల మీద ఆధారపడి ఉంది. అవేంటో తెలుసా? అచ్చులు మరియు హల్లులు. అవే ఈ 2 కుటుంబాలు, అచ్చులు మరియు హల్లులు. అచ్చులను ప్రాణములు అని కూడా అంటారు. ఎందుకంటే వాటికి స్వంతంగా ప్రాణమున్నట్టు వాటికవే శబ్దాన్ని ఇవ్వగలవు. మరి హల్లుల సంగతేంటి? అవి శరీరంలాంటివి. వాటికి ప్రాణం పోసి పలికించాలంటే అచ్చుల సాయం ఖచ్చితంగా కావాలి. ఈ ఒక్క సింపుల్ ఫార్ములా చూడండి. ఖ అనేది ప్రాణం లేని ఒక హల్లు శబ్దం. దానికి అ అనే ప్రాణంలాంటి అచ్చు కలిసినప్పుడే క అనే పూర్తి అక్షరం పుడుతుంది. తెలుగులో మనం చూసే ప్రతి అక్షరం, ప్రతి పదం అన్నీ ఈ ఒక్క ఫండమెంటల్ రూల్ మీదే నడుస్తాయి. సరే, ఇక్కడే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. తెలుగు వర్ణమాలలో అసలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? కొన్ని పుస్తకాల్లో ఒక నంబరుంటుంది, ఇంకొన్నింటిలో మరో నంబర్. ఎందుకీ తేడా? దీని వెనక కారణమేంటో ఒకసారి చూద్దాం. ఈ కన్ఫ్యూజన్కు కారణం భాష ఎప్పుడూ మారుతూ ఉండటమే. పాత రోజుల్లో అంటే సాంప్రదాయ వర్ణమాలలో మొత్తం 56 అక్షరాలుండేవి. కాని కాలం గడిచే కొద్దీ వాడుకల్లో లేని కొన్ని అక్షరాలను ఇప్పుడు మనం మాట్లాడే ఆధునిక తెలుగులో సింపుల్గా ఉండాలని తీసేశారు. అందుకే ఈ నంబర్స్లో తేడా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలనుకునే వాళ్లకు ఇదొక గుడ్ న్యూస్ అన్నమాట. పాత వాడుకలో లేని అక్షరాల గురించి పెద్దగా కంగారు పడక్కర్లేదు. మనం ప్రస్తుతం వాడుతున్న ఆధునిక వర్ణమాలపై దృష్టి పెడితే చాలు. నేర్చుకోవడం చాలా సులభం, వేగంగా కూడా అయిపోతుంది. ఆధునిక తెలుగులో మనం నేర్చుకోవాల్సిన ఆ ప్రాణములైన అచ్చులు కేవలం 12 మాత్రమే. అంటే చూడండి, 50కి పైగా అక్షరాలు అనే భయం నుండి మన మొదటి టార్గెట్ కేవలం ఈ 12 శబ్దాలు నేర్చుకోవడమే. అలాగే మనం ఫోకస్ చేయాల్సిన ఆధునిక హల్లులు 34. చూసారా? 12 అచ్చులు, 34 హల్లులు. మొదట అనుకున్నంత భయపడాల్సిన పనే లేదు. ఇప్పుడు మనకు అక్షరాల సంఖ్యపై ఒక క్లారిటీ వచ్చింది. అయితే వీటిని కలిపి చదవడమెలా? అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఇప్పటిదాకా మనం అక్షరాలను విడివిడిగా చూశాం. కాని ఇప్పుడు తెలుగు వర్ణమాల అనే ఈ పెద్ద కోట తలుపులు తెరిచే ఒక మాస్టర్ కీ గురించి తెలుసుకుందాం. అదే గుణింతాలు అనే ఒక అద్భుతమైన సిస్టమ్. ఒక రకంగా చెప్పాలంటే ఈ గుణింతాల వ్యవస్థ ఒక సూపర్ హ్యాక్ లాంటిది. వేల కొద్దీ అక్షరాల కలయికలను గుర్తుంచుకునే పని లేకుండా మనం నేర్చుకోవాల్సింది కేవలం ఆ 12 అచ్చుల గుర్తులను మాత్రమే. ఈ యొక్క టెక్నిక్ తెలిస్తే చాలు, మొత్తం వర్ణమాలను చదివేయొచ్చు. సరే, ఇది ఎంత పవర్ఫుల్లో చూద్దామా? ఉదాహరణకు ఖ అనే హల్లు తీసుకుందాం. దానికి ఆ అనే అచ్చు శబ్దం కావాలంటే మొత్తం అక్షరాన్ని మార్చక్కర్లేదు. కేవలం దాని గుర్తు ఆను యాడ్ చేస్తే చాలు. అంతే, కా వచ్చేసింది. అలాగే ఈ శబ్దం కావాలంటే ఈ గుర్తును జోడిస్తాం. అప్పుడది ఖీ అవుతుంది. ఈ ఒక్క పద్ధతి నేర్చుకుంటే ఏ హల్లుకైనా ఈ 12 అచ్చుల రూపాలను ఎంత సులభంగా చదవచ్చో రాయచ్చో కదా. ఇదంతా చూశాక మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగు వర్ణమాల అనేది కేవలం అక్షరాల లిస్ట్ కాదు. అది మన గొంతులోంచి వచ్చే శబ్దాలను ప్రతిబింబించే ఒక సైంటిఫిక్ సిస్టమ్. అంటే ఈ అక్షరాలను ఊరికే అలా పక్కపక్కన పెట్టలేదు. వాటిని మనం నోటుల్లోని ఏ భాగం నుంచి పలుకుతామో, అంటే వాటి ఉత్పత్తి స్థానముల ఆధారంగా ఒక పక్కా సైంటిఫిక్ పద్ధతిలో వర్గీకరించారు.
ఇది మన శరీర నిర్మాణానికి ఒక అద్దం లాంటిది అన్నమాట. ఇది ఎంత నిజమో మనమే ఒకసారి ప్రయత్నించి చూద్దాం. క, గ అన్నప్పుడు ఆ శబ్దం గొంతు లోపల నుంచే వస్తుంది గమనించారా? ఇప్పుడు ప, బ అని చెప్పండి. పెదవులు కలవకుండా చెప్పలేం. అలాగే తా, ద అనేటప్పుడు నాలుక ఖచ్చితంగా పళ్లను తాకుతుంది. చూశారా? ఈ వర్గీకరణ వెనుక ఎంత లోతైన లాజికుందో. సో చూశారుగా, మొదట మనకు ఏదో అర్థం కాని అందమైన పజిల్లా కనిపించిన తెలుగు వర్ణమాల, దాని వెనుకున్న స్పష్టమైన శాస్త్రీయమైన శబ్దాలపై ఆధారపడిన వ్యవస్థను అర్థం చేసుకున్నాక ఎంత సొగసైనదిగా మారిపోయిందో. ఒక భాషలోని అక్షరాలు మన గొంతు నుంచి వచ్చే శబ్దాలను ఇంత పర్ఫెక్ట్గా, ఇంత సైంటిఫిక్గా మ్యాప్ చేయగలిగితే, మరి ప్రపంచంలోని మిగతా లిపిలలో ఇంక ఎలాంటి అద్భుతమైన తర్కాలు, ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో కదా! ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది.